తదుపరి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ అంబళ్ళ జనార్దన్ గారు. వీరు కవి, రచయిత, అనువాదకులు. వీరు ముంబై నుంచి విచ్చేసి ఉన్నారు. వీరిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముందుగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి అంబళ్ళ జనార్దన్ గారిని సభకు పరిచయం చేయాల్సిందిగా రామ్మోహన్ సార్ గారిని కోరుతున్నాను. సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఈరోజు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నటువంటి డాక్టర్ అంబళ్ళ జనార్దన్ గారు, అంబళ్ళ నర్సయ్య వీరి తల్లిదండ్రులు. వీరు నవంబర్ 9, 1950 ధర్మోరా గ్రామం, మోర్తాండ్ మండలం, నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. ఈయన వృత్తిరీత్యా బ్యాంకీ ఉద్యోగి అయినప్పటికీ కూడా ప్రవృత్తిగా సాహిత్య ప్రస్థానం ఈయన చాలా గొప్పది. ఈయన బహుభాషా కోవిదుడు. తెలుగు, ఆంగ్లము, మరాఠీ, హిందీ, గుజరాతీ ప్రముఖ భాషలలో ప్రావీణ్యం గలవాడు. అలాగే ఈయన సాహిత్య ప్రస్థానము బొంబాయి కథలు, కథానిక సంపుటి 1998 నుంచి నేటి వరకు ఎన్నో కథలు, కథా సంపుటాలు రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి రచనల్లో సమయాభావం వల్ల నేను ఉంచగలుగుతాను. అలాగే బొంబాయి నాని కవితా సంపుటి 2001, చిత్ అనిపట్ కొంతగా 26 తెలుగు కథలు, మరాఠీ అనువాద సంపుటి 2008, లైఫ్ సైజ్ కొంత 31 తెలుగు కథానికలు, ఇంగ్లీష్ అనువాద సంపుటి 2010. అలాగే చిత్రారావు సత్యత సొంతంగా 21 తెలుగు కథానికలు, ఒడియా అనువాద సంపుటి 2012. అలాగే ముంబాయికి కహానిక కొంత 32 తెలుగు కథానిక, హిందీ అనువాద సంపుటి 2013. అలాగే మలుపులు అంబళ్ళ జనార్దన్ కథలు కవితా సంపుటి 2015. అలాగే ముంబై తీర తరంగా 45 ఖండికలు గల కవితా సంపుటి 2021. అలాగే ముంబైని ఛత్ర ఛాయామ తెలుగు కథానికలు, గుజరాతీ అనువాద సంపుటి 2022. ముంబై నుండి మరిన్ని కథానికలు, 32 కథానికల సంపుటి 2023. అలాగా ఎన్నో అనువాదాలు ఈయన అనువదించడం జరిగింది. అయితే ఈయన పొందినటువంటి పురస్కారాలు, సన్మానాలు ఎన్నో ఉన్నాయి. కాలాతీతం వలన మీకు కొద్ది మాత్రమే నేను మీ ముందు ఉంచగలుగుతున్నాను సమయాభావం వలన. విశాల సాహితీ పురస్కారం 2001, ముంబై తెలుగు రత్న బిరుదు 2005, కవిరత్న పురస్కార్ నవచింతన్ సంస్థ ముంబై 2007. అలాగే ఆచార్య ఆత్రేయ సాహితీ పురస్కారం ఇందూరు భారతి జిల్లా రచయితల సమాఖ్య నిజామాబాద్ 2009. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా సృజనాత్మకత సాహిత్యానికి కీర్తి పురస్కారం 2011. అలాగే గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారి పురస్కారం మరియు ముంబై బిరుదు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి కరకమలాల ద్వారా ప్రదానం ఏప్రిల్ 2013లో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాహిత్య పురస్కారాలు పొందడం జరిగింది. అలాగే ఈయన సాహిత్య రంగంతో పాటు సామాజిక రంగంలో కూడా ఎన్నో సేవలు చేశాడు. ముంబై తెలుగు సాహిత్య వేదిక, ముంబై భారతి, ముంబై, అలాగే దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా హ్యాపీ హెల్దీ లాపట్ క్లబ్, మలాడ్ పశ్చిమ ముంబై. అలాగే జీవిత సభ్యులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ముంబై ఆంధ్ర మహాసభ అండ్ ఖంజానా. అలాగే తెలుగు సాహిత్య సమితి ముంబై. అలాగే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ క్యాంపస్ ఇస్కాన్. అలాగే జీవన్ సౌరభ్ మాలాడ్ ముంబై. సార్ గారు
వృత్తిరీత్యా బ్యాంకింగ్ ఉద్యోగి అయినప్పటికీ కూడా సాహిత్యంలో ఎన్నలేనటువంటి సేవ చేసి ఎన్నో పురస్కారాలు, ఎన్నో అనువాదాలు చేసి బహుభాషా కోవిదునిగా తెలుగు భాషకు చేసినటువంటి సేవకు నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాను సార్. మీరు తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా మనం చేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. వినబడుతుందా? వినపడుతుంది సార్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు సంచాలకులు వింధ్యవాసిని దేవి గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అలాగే వారికి నన్ను పరిచయం చేసిన రాధిక మంగిపూడి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను పుట్టిన నుంచి అంటే దాదాపు 74 సంవత్సరాల నుంచి ముంబైలోనే ఉండి ఇక్కడే ఉన్నాను. అంటే నేను పుట్టక ముందు నుంచే మా తల్లిదండ్రులు ముంబైకి వలస వచ్చారు తెలంగాణ నుంచి. అయినా తెలుగు మీద అభిమానంతో తెలుగు నేర్చుకొని 11వ తరగతి దాకా తెలుగు ఒక విషయంగా ఉన్న పాఠశాలలో, అంటే ఏకైక పాఠశాల అప్పుడు ముంబైలో తెలుగు నేర్పే ఏకైక పాఠశాల 11వ తరగతి వరకు ఒక సబ్జెక్ట్గా ఉండేది. మిగతా విషయాలన్నీ ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండేవి. అలాంటి పాఠశాలలో చదవడం వల్ల నాకు తెలుగు అబ్బింది. ఆ తర్వాత దాదాపు 57 సంవత్సరాల క్రితం నేను 11వ తరగతి పాస్ అయినా ఇప్పటిదాకా తెలుగు పత్రికలతో అనుబంధం పెంచుకుంటూ, తెలుగు మీద అభిమానం పెంచుకుంటూ, తెలుగు పత్రికలు మాత్రమే ఎక్కువ చదవడం వల్ల నాకు తెలుగుపై కొంచెం పట్టు కలిగింది. ఆ పట్టు గత 30 ఏళ్ల నుంచి రచనలు చేయడంలో కూడా దోహదపడింది. అయితే అనువాదాల విషయానికి వస్తే నాకు తెలుగు కాకుండా ఇంకో 4 భాషలు బాగా రావడం వల్ల చాలామంది నన్ను అనువాదం చేయమని కోరడం, వారి కోరిక మన్నించి నేను హిందీ నుంచి, మరాఠీ నుంచి, గుజరాతీ నుంచి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తర్వాత అలాగే ఆయా భాషల్లో తెలుగు నుంచి ఆయా భాషల్లో కూడా నేను చాలా అనువాదాలు చేశాను. ముఖ్యంగా మన చాలామంది వక్తలు చెప్పినట్టు తెలుగు నుంచి ఇతర భాషల్లోకి పోయే అనువాదాల కంటే ఇతర భాషల్లోంచి తెలుగులోకి చాలా ఎక్కువ అనువాదాలు వస్తున్నాయి. అది కాకుండా మన సాహిత్యం ఇతర భాషల్లోకి వెళ్తేనే మన సాహిత్యానికి గుర్తింపు వస్తుంది. నా ఉద్దేశంలో తెలుగు సాహిత్యం ఏ ఇతర భాషల సాహిత్యానికి తీసిపోదు. అది కానీ ఇతర భాషల్లోకి వెళ్తే మన సాహిత్యం వారికి పరిచయం అవుతుంది. అప్పుడు మనకు గుర్తింపు కూడా వస్తుంది. తర్వాత మన వాళ్ళలో ఇంతకుముందు ఎవరో వక్తలు చెప్పారు, ఉదాసీనత చాలా ఉంది. ఎంతసేపు మన రచనలు అచ్చులో చూసుకుందాం అనే ఒక తపన తప్ప ఇది వేరే భాషల్లోకి తీసుకెళ్దాము అనే ఉద్దేశం చాలామంది రచయితలకు లేదు. దానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక స్తోమత లేకపోవచ్చు. నేనేదో బ్యాంకుల్లో పనిచేయడం వల్ల ఏదో కొంత నేను ఖర్చు పెట్టి నా రచనలు మిగతా 5 భాషల్లోకి తీసుకెళ్ళగలిగాను. అంటే అనువాదాలు ఫ్రీగా రావు. అనువాదం చేసేవాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత దాని ప్రచురణ, దాని ఆవిష్కరణ, వీటన్నిటికీ చాలా ఖర్చులు అవుతాయి. సో అదంతా నేను కాబట్టి 5 భాషల్లోకి తీసుకెళ్ళాను. కొంతమందికి ఆ స్తోమత లేకపోవచ్చు, కొంతమందికి ఆ స్తోమత ఉన్న ఆసక్తి లేకపోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ పరంగా, ఇందాక చాలామంది భక్తులు చెప్పారు, ప్రభుత్వ పరంగా ముఖ్యంగా మన తెలుగులో ఏంటో నాకు అర్థం కాదు, కానీ చాలా సాహిత్యం పట్ల చాలా ఉదాసీనత ఉంది. ఇంతకుముందు చెప్పారు మలయాళం, తమిళం, కన్నడ ఆయా ప్రభుత్వాలు అనువాదాలకి చాలా ప్రోత్సాహం ఇస్తున్నాయి. వారి విశ్వవిద్యాలయాల్లో అనువాద విభాగం ఉంది.
ఇంతకుముందు పత్తిపాక మోహన్ గారు చెప్పినట్టు తమిళనాడు ప్రభుత్వం తమిళం నుంచి వేరే భాషల్లోకి చేస్తే ఆ ఖర్చు ఇచ్చి రాయల్టీ ఇచ్చి డబ్బులు కూడా ఇస్తోంది. అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. అది కావాలి మనకి. తర్వాత మన తెలుగు భాష పాలన భాషగా ఉండాలని ఎప్పుడో శాసనసభలో చట్టాలు పాస్ అయ్యాయి. కానీ చూస్తే మాత్రం ఇప్పటికీ ఆ ఆంగ్లం మీద బానిస భాష మీద మోజు పెంచుకొని మన ప్రభుత్వ అధినేతలు మన తెలుగుకి తగిన స్థానం ఇవ్వలేకుండా ఉన్నారు. తెలుగు పాలన భాష చేస్తే తెలుగు చదువుకున్న వారికి ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుగు ఏదో మాట్లాడవచ్చు, కానీ అదే పాలన భాషగా ఆర్డర్స్ పాస్ చేయడం కానీ అలాంటివి వాళ్ళకి కుదరవు. అప్పుడు మన తెలుగు తర్వాత ఇంగ్లీషు హిందీ వచ్చిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. సో అలా అనువాదకులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ సదస్సు ద్వారా మనం ఏదైనా ఒక రిజల్యూషన్ దానికి పాస్ చేసి 2 తెలుగు ప్రభుత్వాలకు ఒక విన్నపం లాంటిది పెడితే అనువాదం అంటే మన తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదం వచ్చి మన తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నాను. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో కూడా అనువాద విభాగం, ఇప్పుడు ఇంతకుముందు మోహన్ గారు చెప్పారు 300 పుస్తకాలు తమిళనాడు ప్రభుత్వం కొంటుంది అని. ఇక్కడ మన తెలుగు పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు ప్రచురిస్తున్నారు, కానీ అది కొనే నాథుడు లేడు. ఆ వితరణ కొన్ని ప్రచురణ సంస్థలు వాళ్ళ బుక్ మాత్రం అమ్ముకుంటాయి, కానీ రచయితలకు వాళ్ళ బుక్ అమ్మినా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. నా విషయానికి వస్తే 16 ఏళ్ల కింద నేను ఇచ్చిన పుస్తకాలు వాళ్ళు అమ్మిన ఆ డబ్బులు ఇంకా నాకు రాలేదు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి మన తెలుగులో ఉంది. అది మారాలి. తర్వాత అనువాదానికి ఇబ్బందులు చాలా ఉంటాయి. అవన్నీ ఇందాక పొనుగోటి గారు చెప్పినట్టు అవి అసలు సమస్యలు కావు. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రోసెస్. అందుకని ఆ ప్రాసెస్లో మనం భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని అధిగమించవచ్చు. తర్వాత భాషాత్మక అనువాదం కంటే భావాత్మక అనువాదం బాగుంటుంది అని కూడా చెప్పారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. తర్వాత కొంతమంది తెలుగులో రాసిన కాంప్లెక్స్ సెంటెన్సెస్ వల్ల దాన్ని ఇతర భాషల్లోకి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అది కూడా మనం సింపుల్ సెంటెన్సెస్ అలా మనం రాస్తే ఇతర భాషల్లోకి అనువాదం కూడా సులువుగా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, ప్రిన్సిపల్ మేడం గారికి, వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, ముఖ్యంగా వింధ్యావాసిని దేవి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్. మీకు ఇంతవరకు మాట్లాడిన వారందరూ ఒక ఎత్తు అయితే మీరు మాట్లాడింది ఒక ఎత్తుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అనువాదకులుగా మీ యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు మీరు మాతో పంచుకున్నారు. అనువాదాలు చేయడం అంటే అంత తేలికైన విషయం కాదని, అనువాద రచనల్ని ప్రచురించుకోవడానికి కూడా అనేక సాధక పథకాలు ఉంటాయని, ఇది కొంత ఖర్చుతో అయినప్పటికీ ప్రభుత్వాలు కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పి మీరు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కాకుండా మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు అన్న విషయాన్ని కూడా మీరు తెలియజేశారు సార్.
మీరు ఒక అనువాదకులుగా మీ యొక్క సొంత అనుభవాలను మీరు మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్. తదుపరి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి మెహజబీన్ మేడం గారు, వీరు అనువాదకులు, స్త్రీవాద రచయిత్రి. వారిని ప్రసంగించాల్సిందిగా వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. అయితే అంతకంటే ముందుగా ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మేడం గారిని పరిచయం చేయాల్సిందిగా కుమారి మెహర్ జహాన్ మేడం గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఇది తెలుగు అనువాదం అంతర్జాతీయ అంతర్జల్ల కార్యక్రమానికి శ్రీమతి మెహజబీన్ మేడంని గారి గురించి. శ్రీమతి మెహజబీన్ గారు ఫెమినిస్ట్, 1961 మార్చ్ 30 జన్మించినారు. ఈయన వచ్చేసరికి స్కూలింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో 1 నుండి 5 తరగతి వరకు చదివినారు. మరి 6 నుండి 10 తరగతి వరకు నెల్లూరు జిల్లాలో చదివి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేసుకొని మళ్ళీ జర్మనీకి వెళ్ళి ఫెలోషిప్ తీసుకున్నారు. మళ్ళీ ఎన్నో పథకాలు కూడా మేడం దాంట్లో క్రెడిట్లో ఉన్నాయి. మేడం వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్, శ్రీ శక్తి పురస్కార, మళ్ళీ రాజీవ్ గాంధీ అవార్డ్. మేడం వచ్చేసరికి పిల్లల బెనిఫిట్స్ కోసం, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేసినారు. వాళ్ళ యొక్క హక్కుల కోసం మేడం యొక్క పుస్తకం కూడా 2014 వరకు 10th పుస్తకాలలో ఉన్నాయి విషయాలు మేడం రాసిన. సో మేడం చేసే పనులకి లేడీస్ కి హెల్ప్ చేయడం. సో ఐ వెల్కమ్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మేడం మెహజబీన్ మేడం. మేడం మెహజబీన్ మేడం గారు. మేడం మీ వాయిస్ రావట్లేదు. Madam, your voice is not audible, madam. వింజు గారు, నేను అమరేంద్ర మాట్లాడుతున్నానండి. ఇప్పుడే చేరాను. వీలైతే నేను కూడా ఒక 4-5 నిమిషాలు మాట్లాడతాను. స్వాగతం సార్. మీకు ఒక 2 నిమిషాలు సార్ మిమ్మల్ని పరిచయం చేస్తాము. చాలా వచ్చింది విజయ, వచ్చింది. సౌండ్ వస్తుందా? వస్తుంది మేడం. విజయ సౌండ్ వస్తుందా మేడం? మీ వాయిస్ వినిపిస్తుంది, ప్లీజ్ ప్రొసీడ్. వినిపిస్తుందా? ఓకే ఓకే.
నమస్కారం మీ అందరికీ. నేను కొంచెం వర్క్ చేశాను అనువాదంలో, అందుకని ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడే అర్హత దొరికింది నాకు. అయితే చాలా చాలా డిలే చేశారు, చాలా టైం అయింది. సో నేను చాలా నీరసంగా కూర్చొనున్నాను కుర్చీలో. అయితే ఒక మాట చెప్పాలి, చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది 2 రోజుల నుంచి, నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా. అయితే అనువాదానికి సంబంధించి పొయిట్రీ, అనువాద కవిత్వానికి సంబంధించి ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ కూడా రాలేదు అని నాకు అనిపిస్తుంది. ఈ 2 రోజుల పేపర్స్ పరిశీలిస్తే మొత్తం మీ బ్రోచర్ చూసాను నేను. సో దాంట్లో నాకు ఒక 3 కనిపించాయి కవిత్వానికి సంబంధించి, సో ఎక్కువ లేదు. తర్వాత ముకుంద రామారావు గారు చేసిన బుక్ మీద ఒక పేపర్, తర్వాత దాశరథి రంగాచార్య గారి గురించి ఒకటేదో వచ్చింది, నేను దాశరథి గారిది చదవలేదు. తర్వాత గుదరాజు రామకృష్ణ గారిది కూడా ఒక మంచి బుక్ ఉంది అనువాదానికి సంబంధించి అని చెప్పి తెలిసింది, కానీ అది కూడా నాకు దొరకలేదు, నేను చూడలేదు. తర్వాత ఎప్పటి నుంచో పార్థసారథి గారు చాలా ట్రాన్స్లేషన్స్ చేస్తున్నారు, ముక్తవరం పార్థసారథి గారు. తర్వాత ఇంకా ఎవరు, ఇంకా కొన్ని వచ్చినాయి అంటే పొయిట్రీకి సంబంధించి చెప్తున్నాను నేను. నందూరి గారు బెంగళూరు నుంచి, ఆయన కూడా ఒక బుక్ కూడా వేశారు, సాహిత్యాన్ని మన ముందు తీసుకొని వచ్చారు అది. అయితే నేను పొయిట్రీ రాస్తాను, పొయిట్రీ మీద ఒకటి నాకు ఇంట్రెస్ట్, అంటే అనువాదాలు అన్ని చదవాలని ఇంట్రెస్ట్, అన్ని భాషల నుంచి, ప్రపంచ సాహిత్యం నుంచి వచ్చినవన్నీ. అయితే కథలు, నవల అన్ని కూడా చదవాలని, కానీ ట్రాన్స్లేషన్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. అయితే ఇది ఏంటి, పొయిట్రీ మాత్రం నేను ఒక తప్పనిసరి పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేశాను. ఒక బుక్ రెడీ ఉంది, ఇంకొన్ని రోజుల్లో మీ దగ్గరికి వస్తుంది అది. అది ఆకాశవాణికి, అది నా ఆ విషయాలు మీతో పంచుకోవాలి అనుకున్నాను. సో చాలా బాగా జరిగినాయి అన్ని ప్రోగ్రామ్స్, అన్ని ఉపన్యాసాలు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అయితే ఎన్నో విషయాలు తెలిసినాయి నాకు అనువాదానికి సంబంధించి. నేను ముందే చెప్పాను కదా, నేనైతే చదవాలి అనుకున్నాను తప్ప ట్రాన్స్లేషన్ చేయాలనుకోలేదు, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ ప్రాజెక్ట్ అది, నా సొంత వర్కే చేసుకోవచ్చు కదా, ఎవరిదో అనువాదం చేసే బదులు అనుకున్నాను. సో అందుకని చెప్పి అయితే ఎక్కువగా పొయిట్రీ మీదే నా కాన్సన్ట్రేషన్, నేను రాసేది కూడా పొయిట్రీ కాబట్టి. అయితే ఆకాశవాణి కోసం నేను కవిత్వాన్ని ట్రాన్స్లేట్ చేశాను. సో ఆ విషయాలు, అందులో నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలనేది ఈరోజు నేను ఇక్కడికి రావడంలో నా ముఖ్య ఉద్దేశం. అయితే ట్రాన్స్లేషన్ ఎలా అంటే, రిపబ్లిక్ డే కోసం వాళ్ళు జనవరి 26వ తేదీన పోయమ్స్ భారతీయ భాషలన్నిటిలో నుంచి తీసుకుని వచ్చి అక్కడ నుంచి ఆకాశవాణి కోసం వచ్చిన కవిత్వం అంతా కూడా తెస్తారు, ప్రతి రాష్ట్రానికి పంపిస్తారు. ఆ రాష్ట్రంలో ఉండే భాష ఇక్కడ హైదరాబాద్కి వచ్చాయి అన్ని, ఇండియా మొత్తంలో నుంచి అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని చెప్పి ఇక్కడికి వచ్చినాయి. సో అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్లో సీనియర్ రైటర్లను ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎలాగో తెలుగు రచయితలు కాబట్టి తెలుగు వాళ్ళనే పిలుస్తారు, రచయితల్ని సీనియర్ మోస్ట్ రైటర్స్ని. సో హైలీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, బాగా హిందీ కూడా వచ్చిన వాళ్ళను పిలుస్తారు సీనియర్ మోస్ట్. ఆ ప్రాసెస్లో నన్ను పిలవడం జరిగినప్పుడు ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు, ఏదో ఒక భాష ఇచ్చి ఇది ట్రాన్స్లేట్ చేయండి అని. సో దానికి బేస్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 2 భాషల బేస్ తీసుకుని మరో ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, ఆ బేస్ ని తీసుకుని గుజరాతీ, మరాఠీ, కాశ్మీరీ ఏదైనా కానీ తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేయాలి ఆ బేస్ ని పాటించి. సో ఆ విధంగా వచ్చినప్పుడు నా దగ్గరికి, అంటే దీనికంటే ముందు ఒక మాట చెప్పాలి, ఉర్దూ మాత్రం నారాయణ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఈ మధ్య వచ్చినవి ఈయనకు ఎవరు, అయ్యో సార్ నేను గుర్తు చేసుకుని చెప్తాను. మొన్న సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కవిత్వంలో, సార్కి ఇస్తున్నారు. సరే నాకైతే ఇవ్వలేదు, నాకు రాదు కూడా ఉర్దూ. సో నాకు వచ్చిన దాంట్లో ఏమైంది, కాశ్మీర్ లాంగ్వేజ్ వచ్చింది. కాశ్మీర్ లాంగ్వేజ్ వస్తే నేను ఒకసారి ఏమో చాలా కష్టంగా ఉంటుంది సార్, ఇంకేదైనా లాంగ్వేజ్ ఇవ్వండి అంటే అదొకటే తీసుకొని నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా నాకు కాశ్మీర్ లాంగ్వేజ్ ఇచ్చారు.
ఏంటి ఈసారి కూడా నాకు కాశ్మీర్ లాంగ్వేజ్ ఇచ్చారు అని చెప్తే ఆకాశవాణి వాళ్ళు ఏమన్నా ఎవరు తీసుకోవట్లేదమ్మా, చాలా కష్టం ఉంటుంది ట్రాన్స్లేషన్, ఈజీవి కావాలని అన్ని తీసుకెళ్లారు, ఇది ఒకటి మిగిలింది, మీరు చేయండి, మీకేమైంది, మీరు బాగా చేస్తారు కదా ట్రాన్స్లేషన్. అలా 2 years అండి. 3rd year కి మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ కాశ్మీర్ దే వస్తే నాకు అలవాటు అయిపోయింది కాశ్మీర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన కవిత్వాన్ని ట్రాన్స్లేట్ చేయడం. తర్వాత 4th year నుంచి నాకు నేనే అడిగాను, కాశ్మీర్ దే ఇచ్చేసేయండి, కంటిన్యూగా నాకు ప్రతి సంవత్సరం ఒక పోయం ఇస్తారు కదా, అదే ఇవ్వండి, అదే చేస్తాను ట్రాన్స్లేషన్. సో ఆ విధంగా నేను అనువాదంలో ఎంటర్ అయినాను. అది కూడా చేస్తుండేదాన్ని కాదు, ఎందుకంటే ఆకాశవాణికి వెళ్తాము, స్వీయ కవితలు చదువుతాము, ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు వెళ్తాము, ఉపన్యాసాలు ఇస్తాము అక్కడ టాక్ షోలో, తెలుగు టాక్ షోలో. కాబట్టి ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మేము చేయము ట్రాన్స్లేషన్ అంటే పిలవరేమో అని చెప్పి ఆ విధంగా కొంత భయంతో కూడా నేను ట్రాన్స్లేషన్ చేశాను. చేసిన తర్వాత అవన్నీ దాచిపెట్టుకున్నాను, కేవలం కాశ్మీర్ దే వచ్చాయి నాకు కాబట్టి. సో ఈ ట్రాన్స్లేషన్ అంటే ఏమాత్రం ఇష్టం లేకుండా తర్వాత ఆ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ని పెంపొందించుకోవడం, అవి దాచిపెట్టుకోవడం 20 ఏళ్ల నా కృషి నుంచి ఇప్పటికి ఒక 20 పోయమ్స్ అయినాయి. తర్వాత ఇంకొక 5 పోయమ్స్ కూడా నేను మిస్ అయినవి, పార్టిసిపేట్ చేయకుండా, అవి కూడా కాశ్మీర్ భాష నుంచి ఆకాశవాణికి వచ్చినవి సేకరించి అవి కూడా ట్రాన్స్లేట్ చేశాను. సో ఒక బుక్ తీసుకుని వస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఒక మాట చెప్పాలి, కాశ్మీర్ భాష నుంచి అనువాదం ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలో కాశ్మీర్ భాష నుంచి ఇంతవరకు లేదు. ఒకవేళ నేను పొరపాటుగా చెప్తుంటే నన్ను సరిదిద్దండి, ఏదైనా ఉండుంటే. సో ఇంతవరకు లేదు, సీనియర్లను అడిగితే ఆ మాట చెప్పారు. యాత్రా సాహిత్యం ఉంది మళ్ళీ కాశ్మీర్ కు సంబంధించి తెలుగులో, కవిత్వం మాత్రం లేదు, నవల కథ కూడా లేదు. విపుల చతుర వాళ్ళు ఏమన్నా కాశ్మీరీ కథలు ఏమన్నా పబ్లిష్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా వేయట్లేదు కాబట్టి. సో ఆ విధంగా నేను అనువాదం చేయడం జరిగింది. అయితే ఒక ప్యాషన్ అనువాదం అనేది అది ఒక కనెక్టివిటీ, ఇండియాని మనతో కలపడం, ఒక రాష్ట్రాన్ని మొత్తం అన్ని రాష్ట్రాలని తెచ్చి కలపడం, తర్వాత అక్కడి సంస్కృతిని, అక్కడి భాషని, అక్కడి కల్చర్ని మనతో కలపడం అనేది జరుగుతుంది అనువాదం అనేది. అందుకే నాకు అనువాదం చదవడం ఇష్టం, చేయడానికి నాకు టైం లేక చేయదలుచుకోలేదు. సో అయితే ఇంకొకటి చెప్పాలి, ఎట్లా భాష పట్ల ఒక ట్యాబు ఉంటుంది జనానికి అంటే, ఎందుకు మిగిలింది కాశ్మీర్ భాష ఆకాశవాణిలో లాస్ట్ దాకా ఎవరు తీసుకోకుండా? చాలా కష్టం అవుతుంది, చాలా టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి దానికి. అది ఎట్లా నా దగ్గరికి బలవంతంగా వచ్చింది, నేను కూడా వద్దన్నాను. ఆ తర్వాత రాను అదే వస్తుంటే అలవాటు అయిపోయి అదే చేస్తాను అనడం. తర్వాత అద్భుతమైన కవిత్వం, అద్భుతమైన సాహిత్యం, ఆ బుక్ మార్కెట్ లో రావడానికి నా పబ్లిషర్స్ కూడా ట్రై చేస్తున్నారు, వీళ్ళెంత తొందరగా. ఎడిటింగ్ వర్క్ కొంత ఉంటే నా వల్లే అది లేట్ అవుతుంది. నేనేమంటున్నానంటే, అట్లా అంటే ఒక జియోగ్రాఫికల్ ఏరియా వివక్షకు గురి కావడం, మనకు అక్కడ నుంచి అక్కడి సాంస్కృతిక విషయాలు ఏమీ మనకు అందుబాటులోకి రాకపోవడం, కల్చర్ మనకు ఏమనాలి ఒక్కసారి మార్జినలైజ్డ్ అవ్వడం, ఆ జియోగ్రాఫిక్ ఏరియా అది నిజంగా సాహిత్యానికి ఒక మాయని మచ్చ లాంటిది, దాన్ని క్షమించడానికి వీల్లేదు. అది అన్ని భాషల్లో నుంచి, అన్ని భారతీయ భాషల నుంచి మనకు అందాలి, అది మన హక్కు కూడా. అక్కడ ఏ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఆ భాషలో ఎలాంటి సాహిత్య ఉద్యమాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకు అర్థం అవ్వాలి. రచయితల హక్కు ఆ భాషలో జరిగే విషయాల గురించి తెలుసుకోవడం అన్నది. సో ఆ ప్రాసెస్ లో నాకు ఎంత కాశ్మీరీ కవిత్వం చదువుతుంటే ఎంత బాగుందంటే చెప్పలేను నేను అసలు. తెలుగులో కొన్ని అయితే నేను 30 ఏళ్ళ నుంచి తెలుగు సాహిత్యంలో ఉన్నాను, రాస్తున్నాను. కొన్ని కవిత్వాలు, కొన్ని టాపిక్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఇంతవరకు నేను తెలుగులో అయితే చదవలేదు కొన్ని. తర్వాత స్త్రీలకు సంబంధించి, స్త్రీల మీద జరిగే హింస మీద ఎన్నో కవిత్వాలు వచ్చాయి, అమ్మ మీద ఎన్నో వచ్చాయి. కానీ ఒకటి చదివాను మొన్న ఈ మధ్య, అది నేను దానికి పేరు దాసి అని పెట్టాను.
తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటారు. వాళ్ళ హౌస్ వైఫ్ కావచ్చు, ఎదురింట్లో వాళ్ళు కావచ్చు, ఇద్దరు పనివాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు పనివాళ్ళు కావచ్చు. ఎంత అద్భుతంగా ఉందంటే ఎంతో వచ్చింది తెలుగులో, కానీ ఈ స్టైల్లో మాత్రం రాలేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, ఎందుకు ఇంత వెట్టి చాకరీ చేస్తున్నావు, ఏమిస్తారని నీకు ఒక ఆమె అడుగుతుంది. ఇంకొక ఆమె చేయి పెట్టుకుని ఎదురుగా ఉన్నామె, ఏం నీకు తెలీదా ఏమిస్తారో అని చెప్పినప్పుడు, నువ్వు కూడా ఇంతే కష్టపడుతున్నావు కదా కుటుంబం కోసమో ఆ ఇంటి కోసమో ఏమన్నా అనుకోండి, ఒక 2 ఇళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారు, ఫలితం మాత్రం ఏం లేదు అనేది మనకు ఆ పదం ద్వారా అర్థమవుతుంది. ఆ చెయ్యి పెట్టుకుంటే ఆ చెయ్యి కాలిన వాతలు ఉంటాయి ఆ చేతి మీద. నీకు తెలీదా ఏమిస్తున్నారు, కొంచెం అన్నం పెడతారు, కొంచెం బట్టలు ఇస్తారు, ఒంటి మీద కప్పుకోవడానికి ఆ పాత బట్టలు సరిపోతాయి, కానీ ఈ దేహం మీద ఉండే యవ్వనం గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ ఇచ్చే అన్నం, ఆ టేస్ట్, అది కడుపు నిండుతుంది, కానీ దాని టేస్ట్ గురించి నన్ను అడగకు, నాకు తెలీదు అని చెప్పి ఆ పోయంలో ఉంటుంది. సరే కొంచెం వెన్న రాసుకునేళ్ళు చేతికి అని చెప్పి వెన్న రాసు కాలిపోయిన గాయాల మీద. సో ఇద్దరి కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు రాలి ఆ వెన్నలో పడి ఆ వెన్న కరిగిపోతుంది. సో అంటే అంత సఫకేషన్, అంత శ్రమ, అంత పెయిన్, ఇంకొకరి గురించి సేమ్ పెయినే కదా అక్కడ కూడా ఉంది అని ఆ పెయిన్ గురించి ఈ హార్ట్లో పెయిన్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉంది ఆ పోయంలో. అయితే అంత ఈజీ ఏం కాదు. నిజంగానే మిగతా రైటర్స్ అంతా పక్కకు పెట్టేయడానికి కొన్ని సాంస్కృతిక ఏమనాలి కల్చరల్ థింగ్స్ అక్కడ ఉండేటివి, వాటికి సంబంధించి డిక్షనరీలోకి వెళ్ళాలి, మళ్ళీ వెతకాలి. పీర్ పాంచాల్ అని చెప్పి వస్తుంది ఒక చోట, పీర్ పాంచాల్ దగ్గర నిలబడి ఎక్కడ నిలబడ్డారు ఏంటి చూస్తే అది ఒక పర్వతం అక్కడ ఉండేది సరిహద్దుల దగ్గర, కాశ్మీర్ సరిహద్దుల దగ్గర. అట్లనే నదుల గురించి, ఆ నదుల పేర్లు, టెంపుల్స్ పేర్లు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బేసిక్గా సారాంశం చెప్పుకోవాలి అంటే నాకు అనిపించింది దాంట్లో ఉన్నతమైన సంస్కృతి. సో భారతదేశం పట్ల అంటే మదర్ ల్యాండ్ పట్ల దేశభక్తి, ప్రేమ, మనుషులందరినీ కలిపెట్టాలి, మొత్తం ఇండియాని కలపాలి, ఇండియా మనమంతా ఒకటే, మన సంస్కృతి తెలియాలి. అక్కడ నుంచి మనం ఏమైతే అనువాదంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్ గా అదే అక్కడ కూడా మనకు ఆ పోయిటరీలో, కాశ్మీర్ పోయిటరీలో కూడా మనకు అదే అర్థమవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఎదుర్కొన్న దాంట్లో అది ప్రాబ్లం కాదు, కానీ బట్ హిందీ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆ 2 బేస్ గా తీసుకున్నప్పుడు కొన్ని కవితల్లో కొన్ని బెస్ట్ ట్రాన్స్లేషన్స్ వస్తాయి, కొన్నిట్లో ఇక్కడ ఒక మీనింగ్ అక్కడ ఒక మీనింగ్, అంటే హిందీలో ఒక మీనింగ్ ఇంగ్లీష్లో ఒక మీనింగ్ వస్తుంది. అంటే వాళ్ళకి అట్లా అర్థమైంది, వీళ్ళకి ఇట్లా అర్థమైంది. బేసిక్ లాంగ్వేజ్ మనకు తెలీదు, కాశ్మీరీ తెలీదు. సో మళ్ళీ వాయిస్ కూడా వస్తుంది, ఒకవేళ మనకు కాశ్మీరీ తెలుసుంటే ఆ పోయెట్ రేడియోలో చదివినప్పుడు ఉన్నది. సో అది తెలియదు కాబట్టి సో ఆ రెండింటిని ఎంత స్ట్రగుల్ అవుతానంటే, నేను హిందీలో మొత్తం చదువుతాను, అర్థం చేసుకుంటాను, మళ్ళీ ఇంగ్లీష్లో చదువుతాను, అర్థం చేసుకుంటాను, కొన్ని టెర్మినాలజీ అర్థం కానప్పుడు డిక్షనరీ చూసి మళ్ళీ హిందీలో కంపేర్ చేసుకొని లాస్ట్లో జిస్ట్ ఆఫ్ ది పోయం, ఆ సారాంశాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ కవితాత్మకంగా తెలుగులో పెట్టాలి అని పెడితే అది చాలా సూపర్గా, అందరూ చేసిన ట్రాన్స్లేషన్ కంటే మెహజబీన్ ట్రాన్స్లేషన్ ది బెస్ట్ ట్రాన్స్లేషన్గా ఆకాశవాణిలో నిలబడింది. కొన్ని వాళ్ళ ఆర్కైవ్స్లో మీకు దొరకొచ్చు ట్రాన్స్లేషన్స్ అందరితో పాటు నా పోయం కూడా, అంటే నా ట్రాన్స్లేటెడ్ పోయం కూడా వెతికితే దొరుకుతుందేమో, కొన్ని చూడండి, దొరకకపోతే నేను ఇంకా వెతుకుతాను, మళ్ళీ వెతికి నా వాళ్ళ మీద కూడా వాయిస్ అంటే రెసిటేషన్ ఆఫ్ పోయమ్స్ అవి పెడతాను. లేటెస్ట్వి ఉండొచ్చు, పాతవి ఉండకపోయి ఉండొచ్చు అది. సో అదొక పెద్ద ఇష్యూగా నాకు అనిపించింది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా అంటే ఒక ప్రాజెక్ట్ లాగా, పెయిడ్ ప్రాజెక్ట్, కమర్షియల్ ప్రాజెక్ట్ ఉంటే కొంతమంది చేస్తారు. సో అన్పెయిడ్ లేబర్ నేను చేసింది 20 సంవత్సరాల పాటు ఒక్కొక్క పోయంని దాచిపెట్టాను. ఎందుకు దాచిపెట్టాను, ఎందుకు వర్క్ చేశాను, ఎందుకు 20 ఏళ్ల నుంచి నేను వెయిట్ చేస్తున్నానంటే కవిత్వం మీద నాకున్న ప్రేమతోటి దాచిపెట్టుకుంటే ఈ రోజు నా కళ్ళ ముందు ఒక అపురూపమైన ఒక పుస్తకం లాగా అది వచ్చింది.
సో అది ప్రజల్లోకి రావాలి, అందరు చదవాలి, ఆ అద్భుతమైన కానుక అని నేను అనుకున్నాను. తర్వాత ఇంకొక 2 పోయిమ్స్ గురించి మెన్షన్ చేస్తాను, జస్ట్ 1 minute. గీతలు అని ఒక పోయం వచ్చింది, జస్ట్ గీతలు. నేను ఏముందబ్బా, నేనైతే ఈ టాపిక్ మీద రాయను అనుకున్నాను. గీతలు, నిలువు గీతలు, అడ్డు గీతలు, వంకర టింకర గీతలు, అసలు 3 పేజీల పోయం ఉంది, అద్భుతంగా ఉంది. గీతల్ని ఎట్లా చెప్పాలో, స్క్వేర్ గీతలు, ఆ గీతలు, ఈ గీతలు చెప్తూ కన్క్లూజన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, కొన్ని గీతల్ని చెరపలేము, నేను ఇరాజర్ తీసుకుని రుద్ది చెరపాలనుకున్నాను. నాకు నచ్చని ఒక గీతని, పేపర్ చిరిగిపోయింది, ఇరాజర్ కరిగిపోయింది తప్ప గీత మాత్రం చెదిరిపోలేదు. అంతే, ఏ గీత అయినా, సరిహద్దు గీత అయినా, ఏదైనా అంతే, వేశాక చెరిగిపోదు. గీతలు నుదుటి రాతలు అని వస్తుంది ఆ పోయం. సో ఎక్సలెంట్ అని నాకు అనిపించింది అది. ఆ తర్వాత ఆర్ట్ గ్యాలరీ మీద ఒక పోయం, అది కూడా నేను తెలుగు సాహిత్యంలో ఆర్ట్ గ్యాలరీ మీద నేను ఎప్పుడు పోయం చూడలేదు, ఎవరు రాసినట్టు కూడా. సో క్యూరేటర్ కూర్చొని ఉంటారు పెయింటింగ్స్ మధ్యలో, ఒక పెయింటింగ్ ఆయనకు అదే పని ఉంటుంది కదా, క్యూరేటర్లకు పెయింటింగ్స్ చూస్తూ ఉంటారు, టీ తాగుతూ కప్ అక్కడ పెట్టుకుని పెయింటింగ్ లో ఒక స్త్రీ బొమ్మను చూసి, బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నీకెవరు చెప్పలేదా నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి అని పెయింటింగ్ తో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే పెయింటింగ్ చెప్తుంది, మీ టీ చల్లారిపోతుంది అని చెప్తుంది. అట్లా మాటలు అయినాక మంచు అంటే కాశ్మీర్ పోయాం కదా, మంచు కొంచెం ఆరిపోయాక ఆ మంచు తెర, ఆ గ్లాస్ మీద ఉన్న మంచు తెర వెళ్ళిపోయినాక మొత్తం పిక్చర్ అంతా బయట ఉండేదంతా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన పక్కన సోఫాలో ఎవరు లేరు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనుకుంటాడు. అంటే ఆ పెయింటింగ్ లో ఉన్న స్త్రీ పక్కన వచ్చి కూర్చుంటే ఆమెతో మాట్లాడుతున్నట్టు, నువ్వెంత అందంగా ఉన్నావు అని చెప్పి మిగతా విషయాలన్నీ మాట్లాడుతుంటాడు. సో చూస్తే ఆమె లేదు, టీ మాత్రం చల్లారిపోయింది. సో చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఇంకా ఏమనాలి, ఆ మార్జినలైజేషన్ పట్ల బాధ, అది చెప్పుకోవడం కూడా నిజంగా చాలా అద్భుతంగా, చాలా స్మూత్ గా, అది నిజంగా మనం చదవాల్సింది. నేను ఎప్పుడు ఏమనుకుంటాను, పొయిటరీ ఇంకొక దగ్గర నుంచి ఏ సాహిత్య ఉద్యమాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్ట్ ఇన్ఫ్లుయెన్స్, ఆర్ట్ థియరీస్ ని ఇన్వాల్వ్ చేసి, రియలిజం, సరియలిజం ఇలాంటివి ఏమన్నా ఇన్వాల్వ్ చేసి దాంట్లో పొయిటరీని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అత్యాధునిక ఉద్యమాలు కూడా చోటు చేసుకుంటాయి దాంట్లో. సో అనువాదానికి సంబంధించి ఒక మాట నాతో ఒక పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చలసాని ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, మనం రాస్తాము, పబ్లిష్ చేస్తాము, తర్వాత ఏదైనా ప్రజా ఉద్యమాలను చూసి మనం ఇన్స్పైర్ అవుతాము, ప్రజలు ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తారు, రాస్తారు, అలా ఆ విధంగా సామాజిక ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాల్ని రచయితలు పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ రచనల్లో వాళ్ళు ఆ ఉద్యమాల గురించి కవిత్వమో, నవలో, కథో ఏదో ఒకటి రాస్తారు, అవి పబ్లిష్ అయ్యి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తుంది, కొత్త జనరేషన్ వాళ్ళు దాన్ని పట్టుకుంటారు, దాని మీద వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మరి కొత్త ఉద్యమాలను సాహిత్య ఉద్యమాలను తీసుకురావడమో, మళ్ళీ పనిచేయడమో సామాజిక కార్యకర్తలుగా అట్లా జరుగుతుంది. అట్లా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది సాహిత్యం అనేది అని చెప్పారు. నిజంగా అది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. అందుకని చెప్పి నేను ఎప్పుడు వెతుకుతూ ఉంటాను, కొత్తగా ఎట్లా రాస్తున్నారు, ఏం సబ్జెక్ట్ మీద చదువుతాను, కానీ నాకు ట్రాన్స్లేట్ చేయడానికి మాత్రం నాకు టైం లేకపోవడం వల్ల ఇష్టం లేదు. కానీ అనువాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను, చాలా అనువాదాలు రావాలి మనకు అన్ని భాషల నుంచి. అలా కొన్ని భాషల్ని పక్కన పెట్టడం జరిగింది. ఉర్దూ అయితే మరీ ఘోరంగా, ఉర్దూ తెలుగుకు మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిదే లేదు. తెలుగు వచ్చిన వాళ్ళకి ఉర్దూ రాదు, ఉర్దూ వచ్చిన వాళ్ళకి తెలుగు రాదు. నాకు కూడా రాదు ఉర్దూ, మాట్లాడటం వచ్చు కానీ రాయడానికి, చదవడానికి రాదు. చేకూరు రామారావు గారు ఎంతో ట్రై చేశారు, ఉర్దూ నేర్చుకో ఎంత ఈజీ అని, కానీ నేర్చుకోలేకపోయినాను. సో ట్రాన్స్లేషన్ కి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ట్రాన్స్లేషన్ కి బేస్ ఏంటంటే ఎక్కువగా ఇంగ్లీష్ వచ్చి ఉండడం ఒక్కటే బేస్. చాలా మంది గుడ్డిగా మాతృభాష తెలుగు అని పడిసేస్తారు, కానీ ఇట్స్ ఓకే, మాతృభాషలు నేర్చుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. కానీ సైమల్టేనియస్ గా తెలుగుతో పాటు 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ కూడా అంతే స్థాయిలో నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇది ఒక కల్చరల్ యాక్టివిస్ట్ లాగా, కల్చరల్ సాంస్కృతిక వారధి లాగా భవిష్యత్ తరానికి మనం మిగులుతాం.
ఇంగ్లీష్ వస్తేనే వేరే భాష నుంచి తీసుకుని రాగలుగుతాం. ప్రపంచ భాషల నుంచి, లేదా ఇండియానే చాలా పెద్దది, ఇండియానే ఒక పెద్ద కాంటినెంట్. కాబట్టి అన్ని భాషల్లో నుంచి మనకు రావాలి, మనం చదువుకోగలగాలి అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ నుంచే ట్రాన్స్లేషన్ చేయగలుగుతాము. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను చేసిన నాట్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ నుంచి వచ్చిన పోయిటరీ కాబట్టి హిందీ కూడా వచ్చింది. కానీ హిందీ ఇంగ్లీష్ రెండు కలిసి ఉండి దాంట్లో నుంచి ట్రాన్స్లేషన్ చేయగలిగే అవకాశం ఎంతమందికి ఉంటుంది? ఉండదు. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. సో వింధ్యవాసిని, మీ మీద ప్రేమతోటి ఇంతసేపు కూర్చున్నాను, కానీ చాలా కోర్ట్ వర్క్ ఉంది నాకు. సో కవిత్వం మీద ప్రేమతో, అనువాదం మీద ఇంకేమైనా చెప్తారేమో నేర్చుకుందాం అని. సో చాలా మంచి మంచి ఉపన్యాసాలు వచ్చాయి, అందరివి విన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీ డిగ్రీ కళాశాలకు, కర్నూలు వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఓకే, వినిపించిందా? బాగా సరిగ్గా వినిపించిందా మేడం? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది మేడం. మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. కాలాతీతమైనప్పటికీ కూడా మీరు చాలా అసలు అనువాదం మీద మీకు ఎంత ప్యాషన్ ఉంది అనేది ఈ సందర్భంగా మాకు తెలిసింది. అనువాదాన్ని ఒక ప్యాషన్ గా తీసుకొని మీరు కాశ్మీరీ భాషలో ఉన్నటువంటి కవిత్వాన్ని అంతా కూడా తెలుగు భాషలోకి తీసుకొచ్చి తెలుగు పాఠకులకి కాశ్మీరీ సాహిత్యాన్ని, కాశ్మీరీ కవిత్వాన్ని మీరు పరిచయం చేయడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం మేడం. కేవలం పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఆ కవితలన్నింటినీ కూడా మళ్ళా ఎంతో శ్రమ కోర్చి సేకరించి వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఒక పుస్తకంగా తీసుకొస్తున్నందుకు నిజంగా మీకు చాలా హృదయపూర్వకంగా అభినందనలు మేడం. చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఒక 20-25 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ కవిత్వాన్ని మళ్ళీ మీరు సేకరించుకొని పుస్తక రూపంలో తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప విషయం మేడం. నిజంగా మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. అదే విధంగా ఇంత సమయం అయినప్పటికీ కూడా మీరు వేదికలో ఉండి ఓపికగా మీరు మాకు చక్కటి ప్రసంగాన్ని అందించినందుకు, మాకు ఆశీస్సులు అందజేసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నమస్తే మేడం. మేడం, నాకు ఒక క్వశ్చన్ ఉంది, మేడం గారిని అడగాలి. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తారా? సార్ అడగండి సార్. సో మేడం గారికి క్వశ్చన్ అండి. ఒకటి, మీరు ఉర్దూ నుంచి మీరు తెలుగులో కానీ వేరే లాంగ్వేజ్ లో కానీ ఇప్పుడు మీరు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చేయను, నేను ఏం ట్రాన్స్లేషన్ ఇంకా చేయను. అది కవిత్వం మీద నా క్వశ్చన్ అది కాదు. పేటెంట్ రైట్స్ ఏమైనా మీకు అడ్డం వస్తాయా అంటే? నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ ఆథర్ పర్మిషన్ లేకుండా నేను ట్రాన్స్లేట్ చేయడానికి లేదు. నాకు ఏమన్నారు అంటే ఓకే, ఇక్కడ ఏదైనా ఒక బుక్, ఏదైనా ఒక నవల్ని కానీ ఏదైనా ఒక బుక్ ని ట్రాన్స్లేట్ చేయాలని, ఒక భాష నుంచి వేరే భాషకి ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, అక్కడ ఆథర్ పర్మిషన్ తీసుకుంటారా లేదా? నాకు అర్థం కావట్లేదు. ఎవరు? నాకు వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటుందండి, నేను సొంతగా తీసుకోలేదు. గవర్నమెంట్ ఆకాశవాణి రేడియోకు సంబంధించిన పోయమ్స్, అది గవర్నమెంట్ కు సంబంధించిన విషయం. నాకు పర్మిషన్ తీసుకోవడం నాకు సంబంధించినది కాదు. గవర్నమెంట్ నాకు ట్రాన్స్లేట్ చేయమంటే, గవర్నమెంట్ మీన్స్ ఆకాశవాణి. ఓకే, మీరు గవర్నమెంట్ చేస్తానండి. నా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఎవ్రీ టైం. అంటే ఒక నా మాట వినిపిస్తుందండి సార్? మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది సార్. సరే, మళ్ళీ మాట్లాడి అడగమనండి ఏమైనా క్వశ్చన్ ఉంటే. మిగతా ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఏదైనా ఒక నవల్ని కానీ ఏదైనా ఒక బుక్ను కానీ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయాలంటే నేను ఒరిజినల్ ఆథర్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అటువంటి సమస్యలు మీకు ఉన్నాయి అంటే? దీన్ని ఏంటంటే కాపీ రైట్ యాక్ట్ అని అంటారు. అందులో నేను యుఎస్ లో ఉంటాను. కాపీ రైట్ యాక్ట్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ అటువంటి ఎవరికైనా, మీకు కాకపోతే ఇంకెవరికైనా అటువంటి సమస్యలు కానీ ఉన్నాయా? ఎవరికైనా ఉంటుంది. కాపీ రైట్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. ఎవరైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే, అనువాదం చేయడానికి కానీ బుక్ వేయడానికి కానీ నేను చేసిన స్పెసిఫిక్ ఆకాశవాణిలో చదివిన పోయమ్స్ గవర్నమెంట్ ద్వారా స్క్రూటినీ అయి గవర్నమెంట్కే వచ్చినాయి. మళ్ళీ మేము ఆకాశవాణికే చదివాము.
అంతే. సో కాబట్టి Okay. మేము ట్రాన్స్లేషన్ చేసాం కాబట్టి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకు ట్రాన్స్లేషన్ హక్కు ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ ని ప్రచురించుకునే హక్కు కూడా ఉంటుంది. అదే. సో ఇది ఏంటి, ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి రైటర్ దగ్గర నుంచి. బుక్ వేయడానికి కూడా దాంట్లోనే పర్మిషన్ ఉంటుంది. అది. సో రెమ్యునరేషన్ అన్ని కూడా ఇద్దరు రైటర్లు అంటే మూల రచయిత, ట్రాన్స్లేటర్ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన విషయం అది. సో అది. ఇది మాత్రం ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఏదైనా ఒక బుక్ ఫామ్ లో ఒక రైటర్దే ఉంటుంది కదా, మీరు ఎవరైనా చేసే ట్రాన్స్లేషన్. నాది అట్లా కాదు, ఒక్క పోయమే సంవత్సరానికి వస్తుంది, ఒక్క వర్డ్ Okay. నుంచి. సో అది కూడా రిపబ్లిక్ డే కోసం. అది నేను 20 ఏళ్ల నుంచి దాచిపెట్టుకున్నాను. ఇంకా ఇంకా ఇంకొక 5 years నేను పోని అంటే నేను పార్టిసిపేట్ చేయనివి వెళ్ళి తెచ్చుకొని నా సొంతానికి ట్రాన్స్లేట్ చేసి పెట్టుకున్నాను. అది ఆథరైజ్ టు గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే. అది కాపీ రైట్ లేకుండా చేయకండి, నేను లాయర్ని. ఓకే ఓకే, ఇట్స్ వండర్ఫుల్. సార్ ధన్యవాదాలు సార్. ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి దాసరి అమరేంద్ర గారు, వారు అనువాదకులు, రచయిత, ఢిల్లీ నుంచి విచ్చేశారు. సార్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి పని ఉన్న కారణంగా వారు మధ్యలో ఎగ్జిట్ కూడా అయ్యారు. కానీ మళ్ళీ వారిని రిక్వెస్ట్ చేస్తే వారు మళ్ళీ తిరిగి వచ్చారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అయితే ముందుగా శ్రీ పి మార్కండేయాచారి సార్ గారిని దాసరి అమరేంద్ర సార్ గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం వినపడుతుందా మేడం? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, దాసరి అమరేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే. దాసరి అమరేంద్ర గారిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి ఈ 2 రోజుల అంతర్జాతీయ సదస్సు సభాధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషుల కర్నూలు, అదేవిధంగా క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సాయిగోపాల్ గారికి, ఆచార్య కట్టా వెంకటేశ్వర రిజిస్ట్రార్ క్లస్టర్ యూనివర్సిటీ గారికి, మిగతా గౌరవ అతిథులకు, విశిష్ట అతిథులకు, ఆత్మీయ అతిథులకు, ప్రత్యేక అతిథులకు నా యొక్క నమస్సుమాంజలి ఘటిస్తూ, దాసరి అమరేంద్ర గారు 1953 సంవత్సరము మార్చి 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంకు చెందినటువంటి ధర్మాజిగూడెంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సార్ గారి తల్లి కూడా నంబూరి పరిపూర్ణ గారు కూడా మంచి రచయిత్రి. ఆమె ప్రజానాట్య మండలి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలలో పాల్గొనేది. అమరేంద్ర గారు బాల్యము, విద్యాభ్యాసము బంటుమిల్లి, విజయవాడ, కాకినాడలో గడిచింది. ఉద్యోగరీత్యా గజియాబాద్, బెంగళూరు, పూణేలలో నివసించారు. 1977లో అమరేంద్ర గారు అనేక రచనలను చేయడం జరిగింది. ఆ రచనలో మచ్చుకు కొన్ని 3 నగరాలు, రోహతాంగ్, చిత్రగ్రీవము, నేపాలీ మండుకము, ఆత్మీయము, సాహితీ యాత్ర, కోర్టు మార్షల్, అండమాన్ డైరీ, కొన్ని కళలు, ఒక స్వప్నము, మణి మహేష్ మరి 9, అనగనగా ఒక రాజ్యము, గల్ఫ్ గీతము, ఊహల కందని మొరాకో, భార్యచాటు మనిషి, కథాచులక, చేతికి చిక్కనే లేదు, ఈ విధంగా అనేక రచనలు చేయడం జరిగింది. ఒకానొక పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ డాక్టర్ అమరేంద్ర గారు జీవితంలో పోటీ పడటం కన్నా కలిసి పని చేయడం అనేది ఎక్కువ సంతృప్తి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. అదేవిధంగా అనేక కథలు, వ్యాసాలు, యాత్రా కథలు రాశారు, అనువాదాలు చేశారు. జీవితము, సాహిత్యము వేరువేరు కాదు అని, అవి పరస్పర ఆధారితలు అని చెప్పడం జరిగింది. మనుషులన్నా, ప్రపంచమన్నా నమ్మకం కలిగినవాడు. ఒంటరితనానికి, ఏకాంతానికి తేడా తెలిసి నాకు నేనే తోడుగా ఉండగలననే ఒక దృఢ సంకల్పం గలవాడు. ప్రయాణాలు, వింతలు, విశేషాలకే పరిమితం కాదని, ప్రకృతి మనుషుల దగ్గరే ఆగవని, అవి క్రమక్రమంగా మన లోపలికి చేసే యాత్రలుగా పరిణమిస్తాయని అనుభవం చెప్పిందంటారు. ఈ విధంగా ఈ పరిచయ కార్యక్రమాన్ని చేసినందుకు సదా మీకు అదే వింధ్యావాసిని మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.
అమరేంద్ర సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. క్రికెట్ ఆటలో 11వ బ్యాట్స్మెన్ ఉంటాడు. అతను చిట్ట చివరికి బ్యాటింగ్ వస్తాడు. అతను ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడతాడని ఎవరు ఆశించరు. 4 గంటల కార్యక్రమం తర్వాత నేను చిట్ట చివరి బ్యాట్స్మెన్ గా వచ్చాను. నేను కూడా ఎక్కువసేపు బ్యాటింగ్ చేయను, మహా అయితే 6-7 నిమిషాలు. నేను వృత్తిరీత్యా అనువాదకుడిని కాదు. అనువాదం గురించి శాస్త్రీయంగా నేర్చుకున్నది కూడా లేదు. కానీ ఏదైనా మంచి రచన ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చదివినప్పుడు చూసినప్పుడు దాని తెలుగు పాఠకులకి, ఇంగ్లీషు రాని తెలుగు పాఠకులకి చేర్చాలి అనే ఒక గొప్ప తపన కలగటం అన్నది నా అనువాదాలకు ప్రేరణ. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా ఒక 50-60 కథలు అనువాదం చేశాను. 7 రకరకాల పుస్తకాలు అనువాదం చేశాను. అందులో చిత్రగ్రీవం అన్నది నా మనసుకు బాగా దగ్గరైన అనువాదం. 10వ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక 10 ఏళ్ల పాటు అందులో ఒక భాగం పాఠంగా కూడా ఉంది. ఈ 30 ఏళ్ల అనువాదంలో నేను ఎలాంటి అనువాదాలు చేశాను, ఎందుకు చేశాను, ఎలాంటి అనువాదాలు చూశాను, వాటి ద్వారా నేను నేర్చుకున్నవి ఏమిటి, అనువాద ప్రక్రియలు, నా ఆలోచనలు, అనుభవాలు అన్నవి క్లుప్తంగా చెప్తాను. చెప్పినట్టు వృత్తి కాకుండా ప్రవృత్తి వల్ల అనువాదాలు చేసినప్పుడు ఒక సౌలభ్యం ఉంటుంది. ఎంపిక మనది. మనకేది మనసుకు బాగా హత్తుకుంటుందో దాన్ని మనం అనువాదానికి తీసుకుంటాం. సహజంగానే అందులో నాణ్యత ఉంటుంది. అనువాదం చేసిన తర్వాత సంతృప్తి కలుగుతుంది. ఎన్నో ప్రక్రియల్లో నేను వేలు పెట్టినా కూడా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా మెల్లగా వెనక్కి తిరిగి చూసుకుంటే అనువాదాలు ఒక కనీస సమర్థతో చేశాను అన్న ఒక సంతృప్తి నాకు ఎప్పటికీ కలుగుతుంది. ముఖ్యంగా చిత్రగ్రీవం కానివచ్చు, లేకపోతే దోస్తోయెవ్స్కీ భార్యచాటు మనిషి కావచ్చు, ఇప్పుడు నేను చేస్తున్న లాటిన్ అమెరికా గురించిన యాత్రాగాథ కావచ్చు, ఇలాంటి పుస్తకాలు అనువాదం చేసినప్పుడు ఒక కొత్త జన్మ, మరో జన్మ ఎత్తిన అనుభూతి కలగటం అన్నది నాకు లభిస్తున్న ఒక గొప్ప బహుమతి, సంతృప్తి. ఇందాక అన్నట్టుగా కొన్ని అనువాదాలు చూసినప్పుడు కొన్ని నేర్చుకున్నాను, కొన్ని ఎలా చేయకూడదో కూడా నేర్చుకున్నాను. స్థూలంగా నేను గమనించిన అనువాదాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి చాలా యాంత్రికంగా చేసే అనువాదాలు. ముఖ్యంగా ఈ కమర్షియల్ అనువాదకులు కొంతమంది ఉంటారు. అడ్వర్టైజ్మెంట్లు, వాటిని కాపీ రైటింగ్, అవి ఇంగ్లీష్ లోంచి వివిధ భారతీయ భాషలోకి చేసినప్పుడు చాలా యాంత్రికంగా చేయటము, అది చాలా హాస్యాస్పదంగా ఉండటము నేను గమనించాను. ఉదాహరణకి ఏదో బిస్కెట్ ఫ్యాక్టరీ వాళ్ళ ప్రోడక్ట్ కోసం అది ఇంగ్లీష్లో ఉన్నది ఏమిటి అంటే అన్పీల్ ఏ డెలైట్, అంటే డెలైట్ అన్న బిస్కెట్ ఒక ఆరెంజ్ తింటే ఎలా ఉంటుంది అని చెప్పడం అన్పీల్ ఏ డెలైట్. దానికి ఎంతో పెద్ద అక్షరాలతో తెలుగులో వచ్చిన అనువాదం ఎలా ఉంది అంటే తొక్క ఒలిచిన ఉల్లాసము. అది చూసిన తర్వాత చచ్చినా కూడా ఎలాంటి అనువాదాలు చేయకూడదు, అది ఒక చివర. కానీ చాలా చోట్ల, ఉదాహరణకి చర్చిలో ఒక మినిస్టర్స్ ఉంటారు. చర్చి వ్యవస్థ గురించి ఏమాత్రమూ తెలియకుండా యాంత్రికంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మినిస్టర్ కాస్త ప్రభుత్వ రంగంలోని మంత్రి అయిపోతాడు. అలాంటి పొరపాట్లు చేయకూడదు అన్నది నేను మొట్టమొదట నేర్చుకున్న పాఠం. ఇంకో రకమైన అనువాదాలు నేను గమనించాను. ఒక నిబద్ధతతో, అంటే మూల రచన అంటే ఒక ప్రేమ, ఆపేక్ష, అలాగే లక్ష్య భాషా పాఠకులు అంటే శ్రద్ధ, అక్కర, అలాగే అనువాద ప్రక్రియ అంటే ఒక గౌరవం ఉన్నప్పుడు ఒక నిబద్ధతతో చేసిన అనువాదాలు కూడా నేను చాలా చూశాను. అక్కడ ఏమవుతుంది అంటే ఆ లక్ష్య భాషలోని నుడికారం, జాతీయాలు, నానుడులు, సామెతలు ఇవన్నీ కూడా అనువాదంలో సమయోచితంగా అవసరమైన చోట ప్రవేశపెట్టినప్పుడు ఆ అనువాదంలో ఒక లయ, ఒక ప్రవాహ లక్షణం సాఫీగా సాగిపోవటం నేను చూసినప్పుడు అనువాదం అంటే ఎలా ఉండాలి అని అది ఒక రకమైన దీపస్తంభంగా నిలిచింది. ఉదాహరణకి
సహవాసి చేసిన 7 తరాలు కావచ్చు, నలిమెల భాస్కర్ చేసిన అద్దంలో గాంధారి కావచ్చు, ఇవి నాకు ఎలాంటి అనువాదం చేయాలి, అనువాదం ఎలా ఉండాలి అన్న విషయంలో పాఠాలుగా నాకు ఉపయోగపడ్డాయి. ఇంకో రకమైన అనువాదం ఉంది, అది సృజనాత్మక అనువాదం. ఈ విషయం గురించి సెమినార్లో కూడా కొన్ని ప్రసంగాలు జరిగినట్టు నేను చూశాను. అక్కడ ఏమవుతుంది అంటే, మూల రచనలోని అక్షరాలు పదాలు చెప్పేదే కాకుండా అవి చెప్పని భావాలు కూడా పట్టుకుని మూల రచయిత మనసులో ఉన్న భావాలు కూడా ఒడిసి పట్టుకుని ఆయా పాత్రలు ప్రదేశాలు వాటితో తాదాత్మ్యం చెంది ఒక రకంగా మూల రచయితలోకి పరకాయ ప్రవేశం చేసి గొప్ప సాహితీ విలువలతో చేసిన అనువాదాలు కొన్ని ఉంటాయి. వాటిని నేను సృజనాత్మక అనువాదాలు అంటాను. అంటే యాంత్రిక అనువాదాలు అయితే మనం వాటి జోలికి వెళ్ళకూడదు. నిబద్ధతతో కూడిన అనువాదాలు మనకి ఆదర్శం కావాలి. సృజనాత్మకతో నిండిన అనువాదాలు మనకి అంతిమ గమ్యం కావాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ సృజనాత్మకతో కూడిన అనువాదం ఉప్పల లక్ష్మణరావు గారు జమిలియా లాంటి వారు. అతను ఆ మూల రచయిత మనసులోకి వెళ్ళిపోయి అతను చెప్పని విషయాలు కూడా అలానే తన సొంత కవిత్వాలు చెప్పలేదు. ఆ భావాన్ని కాకుండా అక్షరాల మధ్య ఉన్న స్పేస్ ను కూడా గ్రహించి అనువాదం చేసినప్పుడు అది నిలిచిపోతుంది. అందుకే జమిలియా గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవి నాకు దీపస్తంభాలుగా నిలిచాయి. సరే, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టయితే నేను నా అనుభవంతో నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఒక అనువాదం చేసినప్పుడు మనం ఎంత నుడికారాలు వాడినా, జాతీయాలు వాడినా, ఆ భాషలోని కల్చరల్ రిజిస్టర్ మన కల్చర్ రిజిస్టర్ ఒకటే అయినా, ఉదాహరణకి భారతదేశంలోని అన్ని భాషలకు కూడా ఒక కామన్ కల్చర్ రిజిస్టర్ ఉంది. అది భారతీయ ప్రతీకలు కావచ్చు, రామాయణ ప్రతీకలు కావచ్చు. అయినా కూడా మూల రచనలోని పరిమళం చెడకుండా చేయటం అన్నది అనువాదకుడు చేయవలసిన ఒక సాధన. ఆ మూల రచయిత కనిపించాలి. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, అసలు ఇది అనువాదంగా లేదు, అచ్చమైన తెలుగులో రాసినట్టుగా ఉంది అంటారు. అది చూడటానికి ప్రశంస అనిపించినా కూడా నా దృష్టిలో అది అనువాదకుడి వైఫల్యం అని నేను భావిస్తాను. ఎందుకంటే పాఠకులు ఆశించేది ఏమిటి అంటే, ఒక తమిళ రచన తెలుగులోకి వచ్చినప్పుడు తమిళ సంస్కృతి ఎలా ఉంది, ఆ భాష, అక్కడ వాతావరణం, వాళ్ళ ఆలోచనలు, ఆచారాలు, అవి పరిమళం కోల్పోకుండా లక్ష్య భాషా పాఠకులు అందించినప్పుడే అనువాదం సిద్ధిస్తుంది అన్నది నాకు అనుభవం నేర్చిన ఒక పాఠం. అలాగే కొన్ని జాతీయాలు, సామెతలు, పోలికలు అన్ని వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్త పడాలన్నది కూడా నేను అనువాద ప్రయాణంలో నేర్చుకున్నాను. ఇందాక అన్నట్టు భారతీయ భాషల్లో మనందరికీ ఒక కామన్ కల్చరల్ రిజిస్టర్ ఉండొచ్చు. కానీ మనం పరాయి భాషలు, అవి ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే రష్యన్ కావచ్చు, దోస్తోయెవ్స్కీ కావచ్చు, వాటిని చేసినప్పుడు చాలా మంది చేసే ఒక పొరపాటు ఏమిటి అంటే, మన భారతీయ ప్రతీకల్ని అనువాదంలో ప్రవేశపెట్టడం. ఉదాహరణకి ఒక పాత్ర ఎంతో కృషి చేసినా కూడా ఆ కృషి అంతా వ్యర్థమైనప్పుడు అనువాదకుడు అది బూడిదలో పోసిన పన్నీరు అయిందంటే బాగుంటుంది, బతుకుతుంది, చక్కటి నుడికారంతో ఉంటుంది. కాకుండా గంగలో కలిసిపోయింది అన్నారనుకోండి, రష్యా భాషలో వాళ్ళకి గంగ తెలిసినా కూడా వాళ్ళ రచనలో గంగ గురించి మాట్లాడరు. మనం అనువాదం చేసినప్పుడు యామరపాటును వాట్ ఎవర్ మే బి ద రీజన్, గంగా ఇలాంటి ప్రతీకలు తీసుకొచ్చినప్పుడు నా దృష్టిలో ఆ అనువాదం పేలవంగా మారుతుంది. అలాగే ఒక భాష నుంచి మనం చేసినప్పుడు అది తమిళ భాష కావచ్చు, గుజరాతీ కావచ్చు, రష్యన్ కావచ్చు, అనువాదానికి మొదలెట్టే ముందు ఆ ప్రదేశాలు, ఆ ప్రాంతాలు, ఆ పాత్రలు, వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి అన్నది, అంటే నేను టెక్స్ట్ గురించి మాట్లాడటం లేదు, ఆ ప్రదేశాల్లోకి మనకు వెళ్ళి, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఒక దోస్తోయెవ్స్కీ నవల చేస్తున్నప్పుడు ఆ సెయింట్ పీటర్స్బర్గ్లోకి వెళ్ళటము, ఆయన ఆ నవల్లో వర్ణించిన వీధులు, ఆ హోటళ్ళు, ఆ భవనాలు, అవి చూడటం మనకు సులభమైంది. నిజానికి నేను భార్య చాటు మనిషి అన్న నవల అనువదించినప్పుడు దాదాపు 1 నెల రోజులు
ఆ రష్యన్ వాతావరణాన్ని నాలో ఇంకించుకోవటానికి వినియోగించాను. అది జరిగిన తర్వాత ఆ పాత్రలు, వాటి ప్రవర్తన, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా తెలుగు చేయటం సులభమైంది. అలాంటి సంసిద్ధత, అలాంటి తయారీ ఉన్నప్పుడు అనువాదం పండే అవకాశం ఉంటుంది. అలాగే చెప్పా కదా, ఆ ప్రాంతాలు అవి కూడా ఊహించటం కాకుండా మనకి వర్చువల్ గా అవి చూసే అవకాశం ఇప్పటి సాంకేతిక యుగంలో చాలా సులభమైంది. ఆ హోంవర్క్ మనం చేయనట్లయితే అనువాదం పటిష్టంగా రాదు. ఈ శ్రమ ఏ అనువాదానికైనా ఒక మూల ధాతువు. అది ఉన్నప్పుడు బాగుంటుంది. ఒక్క విషయం, చివరి విషయం చెప్పేది ఏమిటంటే, ఏ అనువాదకుడికైనా ముగ్గురికి విధేయుడు. ఒకటి మూల రచయితకు, రెండోది లక్ష్య పాఠకులు, మూడోది తనకు తాను. ఈ మూడు విధేయతలను కూడా చాలా గౌరవిస్తూ ముందుకు సాగి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆ మూడింటిని సమన్వయపరుచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసినప్పుడే ఆ అనువాదం పరిపూర్ణం అవుతుంది, సజీవం అవుతుంది. ఎక్కడ ఆ బ్యాలెన్స్ తప్పినా కూడా అది మృత శిశువు అయ్యే ప్రమాదం ఉంది. అది నాకు జరిగింది, అనుభవం నుంచి నేర్చుకున్నాను. అలా జరిగినప్పుడు బ్యాలెన్స్ చేయటం అన్నది కూడా సాధన చేశాను. ఇవి స్థూలంగా నా అనుభవాలు. నేను 5 నిమిషాలు చెప్పదలుచుకుంటాను. 5 అన్నాను కానీ 10 నిమిషాలు అయిపోయినట్టుంది. చివరిగా ఒక్క మాటకి ముగిస్తాను. నాకు ఊహించం అంటే ఒకే జీవిత కాలంలో అనేక జీవిత అనుభవాలు పొందే ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. అనువదించటము అంటే, అనువాద రచనలు చదవటము అంటే మనం దేశ కాల మాన పరిస్థితులు దాటుకుని వెళ్ళి విశాల ప్రపంచంలో తొంగి చూసి విశ్వ మానవుడు అవటానికి కలిగే ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. ఇంచేత నాకు సాహిత్యం ఉన్నాను, అనువాద సాహిత్యం ఉన్నాను, ఎనలేని మక్కువ ఉంది. జీవితాన్ని సార్థకం చేయటానికి ఇవి పనికి వస్తాయని ఒక గొప్ప గురి ఉంది. ఈ 4 మాటలు చెప్పే అవకాశం నాకు దొరకటం నాకు సంతోషంగా ఉంది. 11th మ్యాన్ గా వచ్చి కూడా దాదాపు 50 పరుగులు చేసినట్టున్నాను. అందుకు సంతోషంగా. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. అనువాదం చేయడంలో ఉన్న సాధక బాధకాలతో పాటు మీరు అనువాదకులు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని, మీ యొక్క వ్యక్తిగత ఏమంటారు బాధల్ని అన్నింటినీ కూడా మీరు ఇక్కడ వ్యక్తీకరించారు. అనువాదం చేయడంలో ఎంత తృప్తి ఉంటుందో కూడా మీరు మీ మాటల ద్వారా అర్థమైంది సార్. చాలా 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 ధన్యవాదాలు సార్. మీకు చాలా ఓపికగా ఇంతసేపు లైన్ లో ఉండి కూడా మీరు మా కోసం మాట్లాడారు. మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్. సంతోషం అండి. నమస్తే. నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి 2 రోజుల అంతర్జాతీయ సదస్సు యొక్క నివేదికను రాము దాసరి సార్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. Is it audible, sir? వినిపిస్తుంది సార్. గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న అంతర్జాతీయ సదస్సు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన నిర్వహణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఈ సదస్సు 2 రోజులుగా నిరాటంకంగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నది. అనగా సదస్సు నివేదికను సమర్పించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు ధన్యవాదాలు. సదస్సు నివేదిక. అనువాదం అంటే